రాష్ట్రంలోని రైతుల ఇంట రుణమాఫీ పండుగ వచ్చింది. ఇంటికి వచ్చిన కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ అమలుకు శ్రీకారం చుట్టింది. ఆగస్టు 15లోగా మాఫీని పూర్తి చేశామని చెప్పినట్టుగానే తొలి విడతగా ₹1,00,000 వరకు రుణాలున్న వాళ్లకు అకౌంట్లలో డబ్బులు జమ చేసింది. సెక్రటేరియట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా రైతుల సెల్ ఫోన్లకు రుణమాఫీ మెసేజ్లు వచ్చాయి. దీంతో ఊరూరా సంబరాలు మొదలయ్యాయి. ఈ నెలాఖరుకు 1,50,000 వరకు రుణాలు, ఆగస్టు 15 లోపు పూర్తిగా 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. వానాకాలం సీజన్ ప్రారంభంలోనే తమ అకౌంట్లలో రుణమాఫీ నిధులు జమ కావడంతో రైతుల్లో ఆనందం వెల్లువిరిసింది. ఇటు పొలాల్లో వరి నాట్లు వేస్తూనే అటు స్వీట్లు పంచిపెట్టారు. ఇన్నాళ్ళు అప్పుల్లో ఉన్నామని ఇప్పుడు ప్రభుత్వం మాఫీ చేయడంతో ఎంతో సంతోషంగా ఉందని పలువురు రైతులు సీఎం రేవంత్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ ఆనందాన్ని పంచుకున్నారు. రుణమాఫీ అమలు కావడంతో అటు బ్యాంక్ అప్పులు తీరి కొత్తగా రుణాలు తీసుకునేందుకు అవకాశం దక్కింది. దీంతో పెట్టుబడికి ఇబ్బందులు లేకుండా ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే బాధలు కూడా తప్పాయని రైతులన్నారు. రైతులకు వడ్డీ భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం పగడ్బందీగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీని మొదలుపెట్టింది. రైతులకు బ్యాంకుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. మొదటి రోజు 32 జిల్లాల్లో 10,84,050 రైతు కుటుంబాల్లో 11,50,193 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 6,098.93 కోట్లు జమ అయ్యాయి. దీంతో వీరంతా రుణ విముక్తులయ్యారు. దుబారా ఖర్చులకు చెక్ పెట్టిన రాష్ట్ర సర్కార్ రుణమాఫీ నిధుల కోసం ముందు నుంచే పగడ్బందీ ప్లాన్తో ముందుకెళ్లింది. ఆర్బీఐ నుంచి తీసుకునే అప్పులను జాగ్రత్తగా దాచింది. అదే సమయంలో ప్రభుత్వానికి వచ్చే సొంత ఆదాయంలో కొంత సేవ్ చేసి రుణమాఫీకి పెట్టింది. అట్లా దాదాపు 10,000 కోట్లు జూలై నెల మొదటి వారంలోనే సిద్ధం చేసుకుంది. ఇంకో 21,000 కోట్ల విషయంలోనూ ప్రభుత్వం టీజీఐఐసీ నుంచి, కొత్త ఆర్బీఐ బాండ్ల నుంచి కొంత, ఇతర మార్గాల్లో మరికొంత సమకూర్చుకుంటుంది. ఈ నెలాఖరులోనే 1,50,000 వరకు పంట రుణాలను మాఫీ చేసేందుకు రెడీ అయింది. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు కాకుండా అంతకంటే ముందే మాఫీ చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది. రుణమాఫీ విషయంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సూచనలను కూడా ప్రభుత్వం తీసుకుంది. 2 లక్షల రూపాయల రుణమాఫీపై కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలోనే హామీ ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనే ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశారు. అసలు సాధ్యం కానిని చేయలేరని ప్రతిపక్ష పార్టీల లీడర్లు సవాలు విసిరారు. అయినా జూన్ నెల నుంచే రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పంట రుణాలు తీసుకున్న రైతుల లెక్కలు తప్పించుకొని నిధులు సమకూర్చుకుంటున్నది. కటాఫ్ తేదీ విషయంలోనూ ఎక్కువ మంది రైతులకు మేలు జరిగేలా గత ప్రభుత్వం ఎక్కడ ఆపేసిందో అక్కడి నుంచే, అంటే 2018 డిసెంబర్ 12 నుంచే అమలు చేస్తామని ప్రకటించింది. పాస్ పుస్తకాలు ఉన్న ప్రతి చిన్న, సన్నకారు రైతులకు రుణమాఫీ లబ్ధి జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఆయా రైతు కుటుంబాల బ్యాంకు అప్పుల నుంచి విముక్తి కానున్నాయి. 2 లక్షల రుణమాఫీలో 40 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందని, పూర్తి మాఫీ తర్వాత సంఖ్య ఇంకిత పెరిగే అవకాశం ఉంది. 2 లక్షల రుణమాఫీతో యావరేజ్గా ప్రతి రైతు కుటుంబానికి 70,000 నుంచి 90,000 వరకు లబ్ధి చేకూరనుంది. మొత్తంగా దాదాపు 31,000 కోట్ల రుణాలు మాఫీ కానున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ. అమూల్య, మొత్తంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా అయితే మాత్రం, అంటే ఈ రైతుల రుణమాఫీలకు సంబంధించినటువంటి రైతు డిక్లరేషన్ లో కూడా ప్రకటించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇటు రుణమాఫీ అయితే రైతులకు కాంగ్రెస్ పార్టీ
అనుకున్న సమయానికంటే ముందే చేసింది అనేటువంటిదే మనం ప్రధానంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే 31,000 కోట్లు అదనపు భారం పడుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ఖజానా ఇప్పటికే అప్పులు కుప్పగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా 31,000 కోట్లు ఇటు రుణమాఫీ కోసం కేటాయించడం జరిగింది అన్నట్లుగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. మొత్తంగా రుణమాఫీ నిన్న ₹1,00,000 అంటే కాంగ్రెస్ పార్టీ 3 విడతలుగా కూడా ఇటు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చినట్లుగానే నిన్న సరిగ్గా 4 గంటల సాయంత్రం 4 గంటల సమయంలో ₹1,00,000 సంబంధించినటువంటి ₹1,00,000 వరకు ఉన్నటువంటి రుణాలు మాఫీ అవటం జరిగింది. అదేవిధంగా ఈ నెల చివరంకానికల్లా 1,50,000 వరకు ఉన్నటువంటి ఈ రైతుల రుణాలు అయితే మాఫీ కాబోతున్నాయి. ఇక ఆగస్టు 15వ తేదీ కల్లా కూడా 2 లక్షలకు సంబంధించినటువంటి 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలు ఏవైతుంటే ఆ రుణాలు కూడా పూర్తి స్థాయిలో మాఫీ కాబోతున్నాయి అన్నట్టుగానే చెప్పాలి. ప్రధానంగా చూస్తే నిన్న జరిగినటువంటి అంశం చూస్తే మాత్రం 6,098 కోట్ల వరకు దీనికోసం కేటాయించినట్లుగా తెలుస్తుంది. ఇంకా కొంతవరకు ఇంకా 2 దఫాలుగా ఈ రుణమాఫీ జరగాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మొత్తంగా తొలి విడతలో అయితే మాత్రం 10,84,000 కుటుంబాలకు లబ్ధి చేకూరిందనే మనం ప్రధానంగా చెప్పాలి. ఇంకా ప్రధానంగా ఏంటంటే ఖరీఫ్ సీజన్ కావడంతో కొత్త పంటలకు కావచ్చు, ఆ కొత్త పంటలకు సంబంధించినటువంటి రుణాలు తీసుకునేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం చాలా స్ట్రాటజిక్ గా కూడా చాలా వ్యూహాత్మకంగానే ఈ విధమైనటువంటి రుణమాఫీ త్వరితగతిన చేసింది అనేటువంటి అనేటువంటి మాటలు అయితే ప్రస్తుతం వినిపిస్తున్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా చూస్తే రైతుల్లో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆనందం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రుణాలు కూడా త్వరితగతిన ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంది అని ఇటు రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే సభ్యులు మాత్రం దానికి సంబంధించినటువంటి కీలక నాయకులు మాత్రం అంటే ఎంత ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా రఘురాం రాజన్ లాంటి నిపుణుల నుంచి కూడా ఒక సూచనలు సలహాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీన్ని పటిష్టంగా అమలు చేయగలిగాము. ఇతర దేశంలోనే అన్ని రాష్ట్రాలకు కూడా ఇటు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ సర్కార్ ఆదర్శంగా నిలిచింది. పంటల రుణమాఫీలో ఒక చరిత్ర సృష్టించింది. అనుకున్న సమయానికంటే ముందుగానే చేసి ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంది. ప్రత్యేకించి ఇటు రైతులకు ఇచ్చినటువంటి రైతు పక్షపాత ప్రభుత్వంగా పూర్తిగా ప్రజాపాలన అందించేటువంటి ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ముందుకి పరిపాలనలో ముందుకు వెళ్తుంది అనేటువంటి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మనం చూడొచ్చు. సో మొత్తంగా చూస్తే రుణమాఫీ అయితే మాత్రం అనుకున్న సమయానికంటే ముందుగానే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాము అనేటువంటి పరిస్థితిలో వారంతా వ్యాఖ్యలు చేస్తుంది కూడా మనం చూడొచ్చు. అమూల్య. ఓకే తేజ, ఇప్పుడు మనం చూసినట్టయితే ఆగస్టు 15 లోపు కాంగ్రెస్ అయితే రుణమాఫీ చేయలేదు అని చెప్పేసి కొన్ని పార్టీల నేతలు అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఆ వ్యాఖ్యలన్నింటికి ఇప్పుడు చెక్ పెట్టినట్టు అనుకోవచ్చా? అలాగే ఈ రుణమాఫీ విషయంలో నిబంధనలు అయితే ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా కొందరు రైతులు ఈ రుణమాఫీని పొందలేకపోతున్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుందని కూడా ఇంకొందరు వ్యాఖ్యలు చేశారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సో అంటే ప్రధానంగా చూస్తే మాత్రం అంటే కాంగ్రెస్ పార్టీ అసలు రైతుల రుణమాఫీ చేస్తుందా లేదా, చేయగలుగుతుందా లేదా, ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా ఇటు కాంగ్రెస్ ఇతర పక్షాలు చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం చాలా అంటే ఎవరికి అవసరము, ఏ స్థాయిలో అవసరము, అదేవిధంగా అక్కడ ఏ పంటలకు ఏ పంటల రుణాలకు అంటే ఎవరైతే బాగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారో, ఎక్కడైతే తీవ్రంగా నష్టాలు కలిగినటువంటి అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇటు అధికారంలోకి రాక మునుపే ఒక పాదయాత్రలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. వారంతా కూడా రైతుల నుంచి కూడా చాలా సమస్యలు అడిగి తెలుసుకున్నటువంటి నేపథ్యాలు కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో అంటే ప్రధానంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి మార్గదర్శకాలను రూపొందించడంలో కూడా చాలా ఒక పూర్తి స్థాయి ఎక్సర్సైజ్ జరిగిందన్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏ రుణాలను ఎంతవరకు అంటే ఇటు రాష్ట్ర ఖజానా పైన ఎంతవరకు భారం పడుతుంది, అదేవిధంగా ఏ విధమైనటువంటి పంటలు వేసేటువంటి రుణాలకు ఈ విధమైనటువంటి రుణమాఫీ చేయొచ్చు అనేటువంటిది చాలా వ్యూహాత్మకంగానే ఒకసారి చూసినట్లుగా మనం చెప్పాలి. సో ప్రధానంగా చూస్తే మాత్రం ఇతరులు కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులంతా కూడా చేస్తున్నటువంటి కామెంట్స్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో చెక్ పెట్టినట్లుగానే మనం చూడాలి. కానీ ఇప్పటికీ కూడా లేదు, కాంగ్రెస్ సర్కార్ కావాలని కాలయాపన చేసింది, కొంతవరకు ఏదో మొక్కుబడిగా ఈ రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నాను అనేటువంటి స్థాయిలో కూడా
అంటే ఇట్లా చేతులు దులుపుకుంటుంది అనేటువంటి స్థాయిలో కూడా ఇటు బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి విమర్శలు కూడా మనం గమనించవచ్చు. కానీ ఇటు రైతుల నుంచి చూస్తే మాత్రం అంటే తమకు అనుకున్న సమయానికి తాము చాలా చిన్న అంటే కరెక్ట్ గా పెట్టుబడులు అనేటువంటి సరిగ్గా దొరకనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. లోన్లు, పంట రుణాలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఆ వాటికి తిరిగి చెల్లింపులు కూడా ఇబ్బంది అవుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అయితే ఇచ్చినట్లుగా కూడా ఈ పంటల వరకు అంటే కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసినప్పటికీ వీటికి పూర్తి స్థాయిలో ఒక పంట రుణాలను ఈ రుణాలను మాఫీ చేయటం అనేటువంటిది మాకు తమకి చాలా లబ్ధి చేకూరినట్లుగానే అన్నట్లుగా ఇటు రైతులంతా కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిగానే మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.